దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులకు అలాగే యవనస్తులకు దేవుని నామంలో వందనాలండి. మరలా మనం ఒక శనివారపు దినం
పరిస్థితులు. ఇక్కడ ఈయన ఏమంటే మన సహోదరి, ఇంకా ఇంకొక మెట్టికి వేసి పౌలు గారు మన సహోదరి అని ఆమెను సంబోధించారు. అయితే ఈ సహోదరులని ఎవరన్నారంటే ప్రభువారు ఆయన శిష్యులకి మన సహోదరులని పేరు పెట్టారు. ఎలా అంటే అక్కడ మన అందరం సహోదరులమే, ఎవరు బాధకులు కాదు అని చెప్తూ అందరము సహోదరులమే అని అంటారు. మత్తయి సువార్త 23:8 మనందరికీ తెలుసు, మీరు ఎవరు బాధకులు కాదు, ఎవరిని బాధకులు అనొద్దు, మనందరం సహోదరులము అని అంటారు. అంతేకాకుండా ఆయన తన శిష్యుల గురించి చెప్తూ కూడా నా సహోదరులకు చెప్పండి అని అంటాడు. చూడండి, అది ఆ మాట చూసినట్టయితే మత్తయి సువార్త 28 ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఆ యొక్క సహోదరి మగ్దలేని మరియతో మాట్లాడుతూ అక్కడ ముందు వచనాలు కనుక మనకి కనబడుతుంది. చూడండి 10వ వచనం, యేసు భయపడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడను. చూడండి, అక్కడ నా సహోదరులు ఎవరండి ఆ సహోదరులు అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. ఆయన తన శిష్యుల సహోదరులు నా జత పని వారు అండి. ఆ యొక్క యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు కూడా వారి గురించి ఎంతగానో ప్రభువుకి తన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు వారిని ఎత్తి చూపుతూ ఉంటారు. సహోదరులు అంటే అలాగా దేవుని యొక్క శిష్యులు, దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. అయితే మనకి ఆ యొక్క బైబిల్ ప్రకారం చూసినట్టు చూడండి, కొలసీ పత్రిక 1:1 ఏమనున్నదో చూడండి. అసలు ఈ సహోదరులు అంటే ఏంటో 1 కొలసీ పత్రిక 1:1 కనుక మనం చూసినట్టయితే అక్కడ ఎంత చక్కగా సహోదరుల గురించి సహోదరి అంటే ఏంటో సహోదరులు అంటే రాయబడి. చూడండి, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు కనుక క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, క్రీస్తునందు విశ్వాసులైన వాళ్ళందరూ కూడా సహోదరులే. అంటే క్రీస్తుని విశ్వసించిన వారందరూ సహోదరులే కనుక మనం అందరము సహోదరులు. ఎలాంటి సహోదరులు అంటే ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులు. ఒకప్పుడు లోకంలో చీకట్లో పాపంలో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని నా సొంత రక్షకుడిని ఎరిగామో, ఆయనే నా దేవుడు, ఆయన నన్ను విమోచించారు, నాకు రక్షణనిచ్చారు, నాకు నిత్య రాజ్యంలోనికి నన్ను తీసుకువెళ్తారు అని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరూ కూడా సహోదరులే కనుక ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ యొక్క ఫీబేని అలాగే మన సహోదరి, ఈమె ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి సహోదరి. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనకు ఒక ఇన్సిడెంట్ కనపడుతుంది. తెలుసు మనకి ఏంటంటే సౌలు ఆ యొక్క దేవుని పిల్లల్ని హింసించడానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన దమస్కు వెళ్ళే మార్గమధ్యంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితిని బట్టి ఆయనకు కళ్ళు కనిపించిన స్థితిలో ఉన్నప్పుడు ఒక చోట ఉండగా అననీయ అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క పరిచారకుడికి ప్రభువారు చెప్తారు. ప్రభువారు చెప్పి నువ్వు వెళ్ళు, అక్కడ పలానా చోట సౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తారు. ఈ విషయం మనకు తెలిసేప్పుడు అన్నయ్య అంటారు, ప్రభువా అతను ఆ పరిశుద్ధులకి కీడు చేశాడు కదా, అతను చాలా అలాగా మంచివాడు కాదని నేను విన్నాను అని అంటారు. అప్పుడు ఆయన అంటారు, లేదు నువ్వు వెళ్ళు, అతడు నా కొరకు చాలా కష్టాలు పడవలసింది, నేను అతన్ని ఏర్పరచుకున్నాను, అతను నా సాధనం అని చెప్తారు. అయితే అప్పుడు అననీయ ప్రభువారి మాట విని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటారు చూడండి 17వ వచనంలో, అననీయ వెళ్ళి 9వ అధ్యాయం 17వ వచనంలో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పి. చూడండి, అంతకుముందు ఈయన ఎలా ఉన్నాడండి, క్రైస్తవుల్ని హింసించేవాడుగా ఉన్నాడు. వారిని చంపడమే జీవనాధారంగా ఎంచుకునేటువంటి వ్యక్తిగా సౌలు మనకు కనపడుతున్నాడు. అయితే అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి సౌలు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు, అంటే దేవునితో ఆయనకి సంబంధం ఏర్పడినప్పుడు, లేదా దేవుణ్ణి ఆయన విశ్వసించినప్పుడు ఇప్పుడు సహోదరుడు అయిపోయాడు. దేవుని యొక్క సేవకుడు వచ్చి ఆయన సౌలా సహోదరుడా అని. అప్పటి వరకు ఆ యొక్క దేవుని సేవకుడే భయపడ్డాడు ఆయన చూసి. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడని తెలియగానే ఇప్పుడు ఏమైందండి, అక్కడ సోదరభావం, ప్రేమ, నా బంధువు, నా సంబంధి అనేటువంటి కదండి. మనం ఎవరమైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారమే, దేవుణ్ణి ఎరిగిన వారమే. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి చేత మనము ప్రేమింపబడి తర్వాత దేవుని మనము ప్రేమించి ఇప్పుడు దేవుని నామాన్ని బట్టి మనం ఒకరినొకరు సహోదరులమయ్యాం. ఇలాంటి సహోదరత్వం కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితి ఎంత ధన్యతోనండి. దేవుని ఎందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా సహోదరులు, మనం అందరం సహోదరులు.
అలాగూ ఫీబే మొట్టమొదటిగా మన సహోదరి, ఆమె ఒక సహోదరిగా ఉంది. ఎలాగ సహోదరి అయింది ఇప్పుడు మనం చూసాం. రెండవది పరిశుద్ధురాలు. ఏంటి పరిశుద్ధురాలు అని అంటే అదే మళ్ళా రామపత్రికలను కానీ మనం వచ్చినట్టయితే అక్కడ ఏం రాయబడిందండి? రామపత్రిక 16వ అధ్యాయంలో చూసినట్టయితే కెంకిరేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని. పరిశుద్ధులకు తగినట్టుగా అంటే పరిశుద్ధులకు తగినట్టుగా అంటే పరిశుద్ధురాలు అని అర్థం. పరిశుద్ధురాలు అని అక్కడ చెప్తున్నారు. ఎలాగ పరిశుద్ధురాలు, ఏ విధంగా పరిశుద్ధురాలు? పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువును చేర్చుకుని అంటే ఈమె పరిశుద్ధురాలు అని పౌలు గారే యొక్క మన ఈ ఫీబే గురించి సాక్ష్యం చెప్తున్నటువంటి పరిస్థితి. పరిశుద్ధురాలు ఎవరి పరిశుద్ధులు అంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు. ఎవరి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అంటే ఇక్కడ చూడండి, ఆ యొక్క పరిశుద్ధతను సంపాదించుకున్నవారు. ఎలాగా చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. యెహోవానకు నేనే పరిశుద్ధ దేవుడును అని ఆయన పరిశుద్ధతను గురించి పలుమార్లు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా, మనం కూడా పరిశుద్ధులు. క్రీస్తు యేసునందు ఎవరు? మనం సహోదరులమైన మనం పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారం. కాబట్టి ఈమె కూడా ఫీబే కూడా ఎలాంటిదంటే పరిశుద్ధురాలు. ఎలా పరిశుద్ధపరచబడతాం? మనం ఆ పరిశుద్ధురాలు. మనం ఎలా పరిశుద్ధపరచబడతాం అంటే వాక్యంను ధ్యానించడం ద్వారా. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, వాక్యమని ఉదక స్నానం చేత. వాక్యాన్ని ఏం చేయాలండి? వాక్యంతో స్నానం చేయాలా? ఉదకం అంటే నీరు కదండి. వాక్యం అనే ఉదక స్నానం చేత పరిశుద్ధపరచబడాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఏముంటుందంటే, సంఘంతోనూ పురుషులతోనూ వీళ్ళందరూ భార్యలతో ఇవన్నీ చక్కగా చెప్తూ ఆయన చెప్తారు కదా, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని అంటే సంఘం గురించి చెప్తూ మాట్లాడుతూ వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. మనం ఎలా పరిశుద్ధపరచబడాలి అంటే ఇది ఎలాగంట వాక్యమను ఉదక స్నానం చేత పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అలా పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలని ఆయన మన కొరకు సిలువ పైన మరణించారు, తను అప్పగించుకొను అని. ఇప్పుడు ఆయన లేకపోతే మనకు పరిశుద్ధత లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసము ఉంచాము, సహోదరులమయ్యాము. అయితే ఇప్పుడు పరిశుద్ధత ఎలాగంటే ఆయన రక్తము చేత, ఆయన వాక్యము చేత మనము పరిశీలన చేసుకుని కడుక్కుంటూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతాం. ఎందుకు అంటే మనలో ఎన్నో లోపాలు దేవుని ఎరుగమని చెప్తాం, కానీ మనలో పరిశుద్ధత ఉండదు. దేవుని గురించినటువంటి ఆ యొక్క ఆసక్తి తక్కువగా ఉంటుంది. అంటే ప్రార్థనకి వెళ్తాం, వాక్యం చదువుతాం, ఏదో చిన్నగా ప్రార్థన చేస్తాం, కానీ మన క్రియలలో ఆ యొక్క పవిత్రతని, పరిశుద్ధతని చూపించలేం. పర్లేదులే, ఏమవుతుందిలే, ఎవరు చూసారులే, ఏముందలే అని అనుకుంటుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు ఏమంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీరు పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతారంటే వాక్యం చేత పరిశుద్ధంగా ఉంచబడతారు అని ఎఫెసీ పత్రిక చెప్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మనలోనికి ఆ పరిశుద్ధత అనేది వస్తుంది. వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. 19వ కీర్తన వాక్యం నన్ను బ్రతికి పాట పాడుకుంటాం, నెమ్మదిస్తుందంటది, బ్రతికిస్తుందంటది కదండి. ఎన్నో మాటలు వాక్యం గురించి ఉన్నాయి. అయితే ఈ బ్రతికించేటి వాక్యము, నడిపించే వాక్యము, దీపమైనటి వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇది చేస్తున్నావు తప్పు, ఇలా నడుస్తున్నావు తప్పు, ప్రభు ఇలా ఉండమన్నారు అని మనం చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అది వింటామో, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో మనము పవిత్రపరచబడుతూ ఉంటాం, అలాగే పరిశుద్ధపరచబడుతూ ఉంటాం కదండి. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అవన్నీ రాయబడి ఉంటాయి. మంచిది, రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడిన వారమై క్రీస్తునందు అంగీకరించి ఉన్నాం. అది మొదటి మెట్టు. అయితే ఇంకా మన పరిశుద్ధతలోనికి రావాలి.
ఇంకా స్థిరపరచబడాలి, ఇంకా నిలబడగలగాలి అంటే వాక్యాన్ని మనము చదవాలి, వాక్యంలో నిలబడాలి, వాక్యం తెలుసుకోవాలి, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క నిమిడీకృతమైనటువంటి ఆ యొక్క దాచబడినటువంటి ధనాన్ని మనము తెలుసుకోవాలి. అంధకార స్థలంలో మరిగిన ధనం నీకు ఇస్తాను అంటే చాలామంది అనుకుంటాం, ఈ భౌతిక సంబంధంగా నేను ఆ బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ధనం ఇచ్చేస్తాడు, నేను ధనవంతురాలను అయిపోతాను, కష్టాలు. ఇది కాదండి. ఆ పరిశుద్ధ గ్రంథములో నిమిడీకృతమైనటువంటి ఆ ధనము, ప్రభువును కూర్చున్నటువంటి ధనము, క్రీస్తైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి. ఆ పొందుకుంటాం ఎప్పుడంటే వాక్యాన్ని మనం ధ్యానించిన అప్పుడే పరిశుద్ధతను మనము పొందుకుంటాం, వాక్యాన్ని ధ్యానించినప్పుడే. చూడండి, కొర్నేలి అనేటువంటి సహోదరుడు గురించి మనకు తెలుసు. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయంలో ఎంతో చక్కగా కొర్నేలి గురించి రాయబడి ఉంటుంది. ఆయన ఎంతో చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు అండి, మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. మంచి భక్తి కలిగినటువంటి వాడుగా కనబడతాడు మనకి కదండి. భక్తిపరుడు. 10వ అధ్యాయం 1వ వచనంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండేది. భక్తిపరుడు, అన్ని చక్కటి భక్తి కలిగి ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు అండ్ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అది మీరు కిందకి చదువుకుంటూ వెళ్తే అతను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడట. ప్రజలందరికీ బహు ధర్మం చేసేటువంటి వాడంట. మంచివాడుగా గుర్తింపు పొందాడు. కానీ దేవుని వాక్యం అతనికి తెలియదు, దేవునిలో ఉన్నటువంటి మాధుర్యం అతనికి తెలియదు. ఇవి లోక సంబంధమైనటువంటి భయభక్తులు. కానీ నిజమైన మార్గం క్రీస్తు మార్గం, దేవుని మార్గం. నేనే మార్గం, నేను సత్యం, నేను జీవం అనేటువంటి ఆయనలో మాత్రమే మనకి నిజమైనటువంటి పరిశుద్ధతని పరిశుద్ధులుగా పిలువబడతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే, ఇతరులు ఇంత మంచితనం ఉంది కదా అని చెప్పి అప్పుడు వాళ్ళకి ఏమి వినిపించాలి, వాక్యం వినిపింపచేయాలి అని అక్కడికి పంపిస్తాడు. ఎక్కడికంటే సీమోను పేతుని దగ్గరికి పంపించమని దేవుడే చెప్తాడు. దూత చెప్తుంది, అలాగే పేతుని రప్పించుకుంటాడు. పేతురు వస్తాడు. పేతురు వచ్చాక ఆయన ఏం చేశారు చూడండి, 24వ వచనం. మరునాడు వారి కైసరియలో ప్రవేశించడం. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి చెప్పాడు అక్కడ. నువ్వు వెళ్ళు, వాళ్ళని పంపించు, వాళ్ళని పిలిపించుకో అని చెప్పి ఆ దూత ఆయనకు చెప్పింది. దూత ఆయనకి చెప్తే ఆ మాటను పాడింది. అంటే దేవుని యొక్క మాటని లోబడ్డాడు. ఇప్పుడు వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని గురించి చెప్పారు. పేతురు దేవుని గురించి చెప్పాడు. ఆయనతో పాటు కొంతమంది కూడా వచ్చారు కదండి. దేవుని గురించి చెప్పిన తర్వాత ఏమేమి చూడండి, 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే ఏ మాటలు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మనం నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం. మనం ఈ లోక సంబంధం ఎన్ని ధర్మకార్యాలు చేసినప్పటికీ అవి చెల్లవు, ప్రభువులోనే ఆ శక్తిని, ప్రభు ద్వారానే అని ఆయన యొక్క పరిస్థితి అంతటిని, ప్రభువుని గురించిన సువార్త అంతటిని ఈయనకి చెప్తూ వచ్చారు. ఆయన మన కొరకే వచ్చాడు, మన కొరకే చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మృతులకును సజీవులకును దేవుడు అని ఆయన కూర్చున్నటువంటి ఆ గొప్పతనం అంతా పేతురు గారు ఆయన చెప్తూ సువార్త ప్రకటించగానే అప్పుడు ఏమైందంటే, ఆ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. ఎప్పుడైతే ఈ వాక్యం విన్నారో, ఈ వాక్యం వింటూ ఉండగా వాళ్ళలోనికి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చిందంట. అప్పటికి మీరు బాప్తిసం పొందలేదు కదండి, తర్వాత పొందరు మీరు కింద చదివితే. ఇలాగూ మనం వాక్యం వినాలి, చక్కటి బోధన వినాలి. దైవ సంబంధమైనటువంటి బోధ, పెట్టకథలు ఈ లోక సంబంధమైనటువంటి వాటి కాదు, కానీ దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని, యథార్థమైనటువంటి భక్తిని కలిగించేటువంటి వాక్యాన్ని కనుక మనం విన్నట్టయితే, ఆ బోధన మనం విని లోబడినట్టయితే మనం పరిశుద్ధపరచబడతాం, దేవునిలో మన స్థిరులుగా ఉండగలుగుతాం. కాబట్టి కొర్నేలి అలాగూ తన వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ బోధన విన్న తర్వాత ఆయన ఇప్పుడు నిజమైనటువంటి పరిశుద్ధతలోనికి వచ్చాడు. అంతకుముందు మీరు 1 నుంచి 3 వచనాలు 2 వచనాలు చదివితే ఆయన గురించి చక్కగా రాయబడి ఉంటుంది. అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎప్పుడు వచ్చినాయండి? ఎప్పుడైతే ఈ బోధ విన్నారో, ఈ బోధ విన్న తర్వాత వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆ యొక్క దేవుని బిడ్డలుగా స్థిరపరచబడ్డారు. కనుక వాక్యాన్ని మనం వినాలి. రెండవదిగా మన ఈ యొక్క ఫీబే పరిశుద్ధురాలుగా ఉంది. ఇలాంటి స్థితి ఫీబే కలిగి ఉంది. మరి మనం ఎలా ఉంటున్నాం? మన సమయాన్ని ఎంత సమయము వాక్యం చదవడానికి వినియోగిస్తున్నాం? చాలామంది వాక్యం తెలిసిన వాక్యమే కదా, చాలామంది సీనియర్స్ ఉంటారు, పెద్దవారు ఉంటారు, బైబిల్ క్రిస్టియన్ ఉంటారు. మనందరికీ వాక్యం తెలుసు.
కాబట్టి వాక్యాన్ని మనం చురకలుగా చూస్తాం. ఇదే కదా, ఫీబే గురించి మాకు తెలియదేంటి, లేకపోతే ఆ యొక్క మార్త కొరకు తెలీదా, మరీ కొరకు తెలియదు, తెలుసు. కానీ కానీ ఆత్మ బోధించేటువంటి సంగతుల్ని మనం తెలుసుకున్నప్పుడు, విన్నప్పుడు, అప్పుడు మనం ఎంతవరకు మనం ఏమి తెలుసో ఇప్పుడు ఏం తెలుసుకోవాలో మనకు అర్థమవుతుంది. కనుక ఈ యొక్క మధ్య ఉదయకాల సమయంలో ఈ విధంగా ఫీబే 2 లక్షణాలు, ఫీబేలో 2 లక్షణాలు మనం చూడటానికి దేవుడు మనకు సహాయం కదండి. మన సహోదరులు అంటే ఎవరు చూసి పరిశుద్ధులలో. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మనం పరిశుద్ధతలోనికి రాగలుగుతాం. ఎందుకంటే దానికి ఆధారం వాక్యం. మనకు స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై ప్రభు తాను అప్పగించుకున్నారని మనం చదువుకున్నాం. కాబట్టి వాక్యాన్ని మనం ఇప్పుడు అలాగే అంటారు కదా, యవనస్తులు చెప్పినప్పుడు యవనస్తులు తమ నడతను దేంతో శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యం ద్వారానే కదా అంటారు. కాబట్టి వినాలి, వాక్యాన్ని చదవాలి,
అన్ని విషయాల్లో ఏ విషయంలో కూడా మన మీద నింద పడకూడదు, లేదా మాట పడకూడదు, దేవునికి అవమానం కలగదు. వీళ్ళ ఈమా ఇలాగా అని దేవుని నామానికి అవమానం లేకుండా మనం జీవించాలి. అప్పుడు మనము దేవుని పరిచారకులుగా ఉంటాం. సంఘ పరిచారకురాలుగా ఆమె ఉంది. మనం అలా ఉండాలంటే మనం ఈ లక్షణాలు కలిగి ఉండే స్త్రీలమైన మనం మ్యాక్సిమం స్త్రీలు ఏం చేస్తామంటే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటే చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని నిజాలు చెప్పుకుంటాం, కొన్ని అబద్ధాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. అబద్ధాలు ఎలాగున్నా కానీ నిజాలు ఎలాగున్నా కానీ అబద్ధాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెప్పుకునే వారంగా ఉండకూడదు. ఒకరి మీద ఒకరు కొండాలంటే చాడీలు చెప్పుకుంటాం కదండి. కనుక ఇలాంటి స్థితిలో స్త్రీలమైన మనము ఉండకూడదని ఆ యొక్క పరిశుద్ధ వాక్యం చెప్తూ వస్తుంది. అయితే ఎవరమైతే ఇలాగ ఉంటామో, ఈ యొక్క విశ్వాస మార్గం నెరిగి పవిత్రమైన మనసాక్షి కలిగి నిందలేని వారంగా, ప్రభువుకి అన్ని విషయాలు నమ్మకమైన వారుగా ఉండి పరిచయం చేసేటువంటి వారిని దేవుడు అంటే విడిచిపెట్టడంట. దేవుడు విడిచిపెట్టడంట. పరిశుద్ధులకు పరిచయం చేయవారిని దేవుడు ఎంత మాత్రమూ విడిచిపెట్టాడు. హెబ్రీ పత్రిక 6:10 అంటాడు, ఇలా చేసేవారికి దేవుడు అన్యాయస్తుడు కాడు కదా అంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 6:10 ఆ మాట ఎంత చక్కగా రాయబడి ఉంటుందంటే, చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయొచ్చు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరిమైనా మీరు సంఘ పరిచయం చేస్తూ ఉంటే, దేవుని నామంలో దేవుని పక్షంగా మీరు ప్రయాసపడుతుంటే ఆయన అన్యాయస్తుడు కాదు, విడిచిపెట్టడు. దేవునికి ఉపచారం చేయటం కదండి. ఇది కూడా ఏమన్నా మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయొచ్చు చేత ఆయన ఏమీ మర్చిపోడు. మీరు అలా చేస్తూ ఉంటే తగినటువంటి మేలు ఆయన చేస్తాడు, తగినటువంటి ఆ యొక్క సహాయం ఆయన మనకు అందిస్తారు. కొత్త నిబంధనలో చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు ఆ ప్రభుని వెంబడించేవారుగా ఉన్నారు కదండి. వారికి ఉన్నటువంటి ఆస్తంతుడితో ప్రభునికి ఉపచారం చేసినటువంటి వారుగా ఆ యొక్క లోకాసువార్తలో స్త్రీల గురించి రాయబడిన సందర్భాలు కనపడుతుంది మనకి. లోకాసువార్త 7 చివరి మాటల్లో ఆ మాటలు చక్కగా రాయబడతాయి. అలాగే ఈ యొక్క పరిచారం చేసే వాళ్ళు ఎలా చేయాలంటే, కీర్తన 103:21 ఏమని ఉంటుందంటే, ఆయన చిత్తం నెరవేర్చు పరిచారకులారా. ఇప్పుడు ఈ పరిచర్య చేసేటువంటి వీళ్ళందరూ కూడా ఏ పరిచర్య ఎలా చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిచర్య. అందుకొరకే ఈ యొక్క విశ్వాస మార్గం నెరగాలి, పవిత్రమైన మనసాక్షి కలిగి ఉండాలి. ఇవన్నీ నెరవేర్చినప్పుడే దేవుని చిత్తము నెరవేర్చిన వారమై పరిచారకులుగా ఉంటాం. అప్పుడు వాళ్ళని పిలుస్తాడు, దేవుని చిత్తం నెరవేర్చి పరిచారకులారా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా కూడా మనం ఉండాలి. ఈ పరిచారకులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆమె అలా నెరవేర్చింది దేవుని చిత్తం. తర్వాత సమూయేలు ఉన్నాడు, మనకు తెలిసినటువంటి సందర్భమే. సమూయేలు చిన్నప్పుడే దేవుని సన్నిధిలో ఎదుగుచూ యెహోవాకు పరిచర్య చేయొచ్చు. వాళ్ళ అమ్మగారు బాల్యకాలం నుంచే ఆ బిడ్డని దేవుని మందిరంలో ఉంచి దేవుని యొక్క పనికి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన ఆ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆ చక్క 2 సార్లు ఆ మాట సమూయేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి పరిచర్య ఎలాగా, సంఘ పరిచారకులు ఎలాగంటే ఈ విధంగా మంచి మనసాక్షి కలిగి దేవుని సేవించే వారంగా, పరిశుద్ధులకు ఉపచారం చేసేవారంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనకు చూపిస్తుంది. ఫీబే అలా ఉంది. ఎవరు ఆ యొక్క పరిశుద్ధులు అంటే వచ్చినప్పుడల్లా మన పౌలు గారికి ఎంతో సహాయం చివరి మాటలు రాస్తారు, నాకును సహాయం చేసింది అని చెప్తారు. ఎవరు సహాయం చేయగలము? దేవుని యొక్క ప్రేమ కలిగిన వారమే ఇతరులకు సహాయం చేయగలం. దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారమే కష్టమైన నష్టమైన మరి భరించి దేవుని ఆ యొక్క విశ్వాసంలోనే ఉంటాం తప్ప బయటికి రాలేము. కనుక ఇక్కడ ఈమె అలాగ సంఘ పరిచారకురాలుగా మనకి కనబడుతుంది. ఇకపోతే 4వది సహాయకురాలు అని చెప్తున్నారు. ఎలాగంటే ఏ విషయంలో సహాయం అంటే అన్ని విషయాల్లో, అది కష్టంలోను, బాధలోను, ఇరుకులోను, ఇబ్బందులు వారి పక్షంగా వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించడం, పరామర్శించడం, ఆర్థికంగా సహాయం చేయటం. ఏమండి వాళ్ళ యొక్క పరిస్థితుల్లో మనం కూడా పాలుపులు పొందిన వారమే వారిని ఆదరించడం. కాబట్టి ఇది సహాయం భౌతికంగా విశ్వాసులుగా మన పక్కన వాళ్ళకి బాగలేదన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్నా, లేదా ఏదైనా సమస్య వచ్చిందన్నా మనం వెళ్ళి ఆదరిస్తాం, పలకరిస్తాం, పరామర్శిస్తాం, ఇదంతా చేస్తూ ఉంటాం. ఇది సహాయం చేయటం. అలాగే మన యొక్క కష్టంలో కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు.
కదండి. అయితే ఇదంతా భౌతిక సంబంధమైనటువంటి సహాయం. మరైతే ఆత్మ సంబంధమైనటువంటి సహాయం ఏంటి అంటే ప్రార్థన చేయట. ప్రార్థన చేయట అనేది ఆత్మ సంబంధమైన సహాయం. అందుకే పౌలు గారు అంటారు కదా, నా కొరకు ప్రార్థించండి, నా కొరకు ప్రార్థన చేయండి. పౌలు అంతటి భక్తులకే మనలాంటి నీచమైనటువంటి వాళ్ళ ప్రార్థన అవసరమా? కానీ ప్రార్థన అనేది ఒకరికొకరు చేసుకోవాలి. ఆ యొక్క పౌలు గారు ఆ యొక్క క్రమాన్ని ఎంత బాగా నేర్పించచ్చు. నా కొరకు ప్రార్థన చేయండి, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయటం ద్వారా ఆ ఇతర వ్యక్తులకి మనం
లక్షణాలు కలిగి ఉన్నటువంటి సహోదరి ఈమె. కాబట్టి ఆమెకి ఏదైనా మీ వలన అవసరం ఉంటుందేమో, ఆ అవసరము తీర్చి పంపించండి. ఆమెకి ఏదైనా సహాయం అవసరమైనది మీ వలన, ఆ సహాయం మీరు చేసి పంపించండి. పౌలు చేత సిఫారసు, పౌలు చేత చెప్పించుకున్నటువంటి పరిస్థితి. పౌలు ఏమన్నా, నేను క్రీస్తుని పోలు నడుచుకుని మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నారు. పౌలు చేత ఈమె సిఫారసు పొందింది. చూడండి, సెలిపహత కుమార్తెల గురించి మనం ధ్యానించినప్పుడు వాళ్ళు దేవుని చేత సిఫారసు, ఇవ్వు, వాళ్ళకి ఇవ్వాలి, శ్వాసం ఇచ్చే అని చెప్పి పౌలుకి చెప్పారంటే దేవుని చేత వాళ్ళు సిఫారసు పొందుకున్నారు సెలిపహత కుమార్తెలు. అలాగే పౌలు కూడా ఆ యొక్క అననీయ ద్వారా దేవుని చేత సిఫారసు పొంది అననీయ వచ్చి పౌలుకి సౌలుని పౌలుగా చేసినటువంటి సందర్భం. ఇలాగూ దేవుని యొక్క బిడలంగా మనం చూసిన వారు, వీళ్ళ పలానా వాళ్ళు, వీళ్ళకి మీరు ఏదైనా చేయొచ్చు, పర్లేదు, వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళు యథార్థవంతులు, వీళ్ళు నీతిగా ఉంటారు, కాబట్టి వీళ్ళకి మీరు ఏదైనా సహాయం చేయొచ్చు అని మన కొరకు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? పౌలు కొరకు పౌలు ఇప్పుడు ఈమెకి సిఫారసు చేస్తారు. ఈమెలో ఏమి లక్షణాలు మనం చూస్తూ వచ్చు, కాబట్టి మీరు సహాయం చేయండి. ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఆమెకి ఎంతో తన అవసరతను తీర్చేటువంటిగా ఉన్నాయి. మన పక్షంగా ఎవరైనా మనకు సిఫారసు చేయగలరా? మన నీతిగా, యథార్థతగా, నమ్మకంగా ఉన్నవారైతే మన పక్షంగా కూడా దేవుడు సిఫారసు చేస్తారు, అలాగే మనుషులు కూడా సిఫారసు చేస్తారు. కాబట్టి మనం ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని పౌలు చేత సిఫారసు చేయబడింది. సహాయం ఏదైనా ఉంటే మీరు చేయండి. ఆమె ఇలాంటి లక్షణాలు కలిగింది, మన సహోదరియే, కాబట్టి ఆమెకి ఏం అవసరం ఉందో మీరు తీర్చండి అని అక్కడ ఉన్నటువంటి వారికి, రోమాలో ఉన్నటువంటి ఏక విశ్వాసులకి ఆయన చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఒక సాక్ష్యం కూడా చెప్పారు. ఏమేనంటే ఇదే సిఫార్సు అంటే ఇక్కడ సాక్ష్యం ఏంటంటే ఆమె ఇలాంటి మన సహోదరి పరిశుద్ధురాలు, సంఘ పరిచారకురాలు, సహాయకురాలు. కాబట్టి ఈమె ఇలాంటి లక్షణాలు కలిగినటువంటిది అని పరోక్షంగా సాక్ష్యం చెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సిఫారసు చేయడం అదే కదండి. ఆమె లక్షణాలు ఎరిగి ఉన్నారంటే ఈ యొక్క లక్షణాలన్నింటినీ కూడా అక్కడ ఆమె పక్షంగా ఆయన చెప్తున్నారు. ఆమె పక్షంగా పౌలు గారు చెప్తున్నారు. సాక్ష్యం ఏంటంటే మన ఆజ్ఞల్లో నిర్గమకాండము 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. సాక్ష్యం, మంచి సాక్ష్యం. ఇక్కడ చాలామంది మనం ఇతరుల మీద అబద్ధంగా ఏడు చెప్తూ ఉంటాం, అలాగే కొన్నిసార్లు మంచి సాక్ష్యం కూడా చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క సేవకుడే ఆ యొక్క ఫీబేని గురించి సాక్ష్యం చెప్తున్నారు. అది యోహాను సువార్తలో రాయబడుతుంది. ఏమనంటే ఎవ్వరు కూడా మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం చెప్పనక్కర్లేదంటే, ఎందుకంటే ఆయన అందరి హృదయాల్ని ఎరిగినవాడు, అందరి హృదయాల్ని దేవుడే ఎరిగినవాడుగా ఉన్నాడు. అయితే అలాంటి హృదయం ఎరిగినటువంటి ఆయనటువంటి దేవుని సేవకుడైనటువంటి పౌలు ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ కోసం ఆ సాక్ష్యం చెప్తున్నాడు. ఒక సామాన్యమైన విశ్వాసే ఫీబే. కాబట్టి ఆమె పక్షంగా ఆయన సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, సమరయ స్త్రీ కూడా చెప్తుంది, ఇదిగో నేను చేసినవని నాతో చెప్పారే ఆయన అని చెప్పి ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎవరు ఆయన అంటే దేవాతి దేవుడు, మనం ఎదురు చూస్తున్నాం, మేము మెస్సియా, మన రక్షకుడు అని వీళ్ళు ఆమె సాక్ష్యం చెప్పింది. ఇలాగూ మరో హానోకు అనేటువంటి సహోదరుడు ఉంటారు. మనకు తెలిసి ఆయన దేవునితో కూడా నడిచి చనిపోకుండానే దేవుని యొద్దకు చేర్చబడినటువంటి వ్యక్తి ఏలియాను, హానోకు మనకు తెలుసు. ఈయన కూడా దేవుని చేత సాక్ష్యం పొందని హెబ్రీ పత్రిక 11 అధ్యాయం విశ్వాసుల జాబితాలు రాసినప్పుడు ఆయన గురించి రాస్తారు. దేవుని చేత సాక్ష్యం పొందు. ఏమంటే మన సాక్ష్యం ఎలా ఉంటుంది? పౌలు గారు ఫీబేని గురించి సాక్ష్యం చెప్పి ఈమె ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నది, కాబట్టి మీకు మీరు సహాయం చేయండి. మరి మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? ఎలాంటి సాక్ష్యం మనకుంది? మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనల్ని ఏమనుకుంటున్నారు? మనం ఎక్కడ నిలబడితే అక్కడ మన గురించి ఏం చెప్తున్నారు? ఆడవాళ్ళమైన, మగవాళ్ళమైన, యవనస్తులమైన, యవనరాండ్రమైన ఎవరమైనా పరిశీలించుకోవాల్సిందే. మన సాక్ష్యం ఏంటి? ఎంతకాలం బ్రతుకుతాం ఈ భూమి మీద? ఈ బ్రతికిని కొద్ది కాలంలో మన సాక్ష్యం ఏంటి? దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, దేవుని పని చేస్తామని చెప్పుకుంటూ, దేవుని సంబంధమైనటువంటి పేర్లు పెట్టుకుని మేము ఫలానా అని చెప్పుకుంటూ ఆ యొక్క పేర్లలో కొనసాగుతున్నటువంటి మనము కనీసం ఆ పేరు తగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? జీవించి ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని నిలబెడుతున్నామా?
చాలామంది యోసేపు అని పెట్టుకుంటారు, యోసేపులో నీతి ఉండదు. చాలామంది దావీదుని పెట్టుకుంటారు, దావీదులాగా అసలు దావీదు లాంటి లక్షణాలు ఉండవు. కానీ మరి వాళ్ళు అలా నిలబడి ఎంత సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఈ దినాన కడవరి దినాల్లో ఉన్న మనము వారి యొక్క పేర్లను, వారు చేసినటువంటి ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి కార్యాలను ప్రార్థించి సహాయం కూడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.